సీనియర్ పాత్రికేయులు శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ రచించిన చంద్రబాబు ఎక్స్ ఓ అనంత భావజాలికుడు పుస్తకావిష్కరణ మహోత్సవం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మోరంపూడి సెంటర్లో ఉన్న శుభమస్తు గన్నీస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ రెరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాథ్ వెలమాటి, శాసనమండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ, మాజీ శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, వివి చౌదరి, జీఎస్ఎల్ సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు తదితరులు హాజరయ్యారు. పుస్తక పరిచయాన్ని శాసనమండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవిరావు చేయగా, గౌరవ అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ చెల్లా శంకర్రావు తదితరులు విచ్చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు రాజకీయాల కంటే భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే సంకల్పంలోనే ముందడుగు వేస్తారన్నారు. ఆయన ఒక రాజకీయ తత్వవేత్తగా తనకున్న అపార రాజకీయ అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికే వినియోగిస్తూ దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు అనునిత్యం కృషి చేస్తారన్నారు. పుస్తక రచయిత శ్రీనివాస్ తన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం గన్ని కృష్ణ ఆధ్వర్యంలో ఆయనను దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెలుగుబంటి ప్రసాద్, గంగిన హనుమంతరావు, మార్ని వాసుదేవ్, వర్రె శ్రీనివాసరావు, రెడ్డి మణేశ్వరరావు, మజ్జి పద్మావతి, కొయ్యన కుమారి, ఉప్పలూరి జానకిరామయ్య, బుడ్డిగ రాధాకృష్ణ, శెట్టి జగదీష్, రామినేని మస్తాన్ చౌదరి, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పుస్తక ఆవిష్కరణ కోసం కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంకి నన్ను కూడా పిలిచారు. దానికి చాలా అభినందనలు. ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తి, అంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు, మన రాష్ట్రానికి ఏ విధంగా ఆయన ఆలోచన ఉపయోగపడుతుంది అనే ఆశతో ఈ కార్యక్రమం జరపబడింది. ముందు ఎందుకంటే బాబు గారికి ఇవాళ 74 ఏళ్ళు, సుమారు 10-15 ఏళ్ళు ఆయన మనకి అన్ని విధాల రాష్ట్రం బాగుపడటానికి ఆయన ఆలోచిస్తే శక్తి ఉంది. కాబట్టి ఆయన్ని అన్ని విధాల అందరికీ తెలియజేయాలి ఆయన ఆలోచన ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టబడింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో పుస్తకాలు గతంలో ఆయన విజన్ మీద ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి, భవిష్యత్తులో రాబోతాయి కూడా. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, మా మిత్రుడు రాజమండ్రిలో చిరకాలం ఇక్కడ రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి, అక్కడ ప్రస్తుతం గుంటూరులో జర్నలిస్టుగా పార్టీ గురించి రేపటి కోసమనే పత్రిక నడుపుతున్న వ్యక్తి శ్రీనివాస్ ప్రసాద్ గారు రాసిన ఈ చంద్రబాబు ఎక్స్ఓ అనే బుక్లెట్ని ఈ రోజున ఇక్కడ ఆవిష్కరణ చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా దీనికి మూలకారకులైన, ఈ పుస్తక ప్రచురణకు మూలకారకులైన డాక్టర్ రామనాథ్ వెలమాటి గారు కూడా ఇక్కడ రావడం, అదే కదా వెంపాటి చిరంజీవిరావు గారు, ఇంకొక రఘువర్మ గారు, మాజీ ప్రస్తుత శాసనమండలి సభ్యులు అందరూ కూడా, ముఖ్యులందరూ కూడా రావడం జరిగింది. ఇంతమంది ప్రముఖుల మధ్యలో ఈ పుస్తకావిష్కరణ, అంటే గతంలో పుస్తకావిష్కరణ గుంటూరులో జరిగింది. అయితే రాజమండ్రిలో ప్రత్యేకంగా నా ఆహ్వానం మేరకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చాలామంది, ఎందుకంటే ఆయన్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఆరాధించే వాళ్ళు ఉంటారు. అయితే ఆయనలోని వివిధమైన కోణాలని సమగ్రంగా దీంట్లో పుస్తకంలో చర్చించడం జరిగింది. పుస్తకాన్ని అందరికీ కూడా ఆన్లైన్లో అందరికీ కూడా పంపించడం జరిగింది. దీన్ని కూడా చేస్తున్నాం. ఈ పుస్తకం అమూల్యం అని అన్నారు ఆయన. అమూల్యం అంటే వెల కట్టలేనిది, ఉచితంగా అన్నారు. ఉచితం అంటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జీవితం అనేది ఒక అమూల్యమైనది. అది ఎందుకంటే ఆయన నిజంగా మేధావి అనడం, మేధావుల్లో మేధావైన ఒక రాజకీయ నాయకుడు అనేవాడు రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచిస్తాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక గొప్ప రాజకీయ తత్వవేత్త. ఆయన రాబోయే తరం గురించి ఆలోచించే వ్యక్తి.